దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలను పరిశీలన చేద్దాం. ఒకసారి లూకాసు వార్త 18 అధ్యాయం 1 వచనం ఒకసారి మనం చూస్తే, యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకాసు వార్త 18 అధ్యాయంలో ఒక ఉపమానం ద్వారా యేసు ప్రభువారు మనకు తెలియజేస్తున్న మర్మం ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఊహించలేనటువంటి విధంగా ఎన్నో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రువులు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే బలముగా ప్రార్థన చేసుకోవాలి. విసుకక ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన ప్రార్థన పరలోకం చేరినప్పుడు మన మీదికి లేచిన దుష్టులను, దుర్మార్గులను, నీచులను, మూర్ఖులను తరిమి కొడతాడు. అలాగనే మన మీదికి సాతానేసిన తంత్రములను చెడగొడతాడు. అలాగనే లోకం మనల్ని లాగి పడగొట్టాలని చూస్తున్నటువంటి ఆ లోక దురాశ కోటలను కూల్చివేస్తాడు. అలాగనే శరీరంలో ఉన్నటువంటి భ్రష్టత్వం మనల్ని పదే పదే వెనుకకు లాగి విశ్వాసహీనులుగా చేయాలని చూస్తున్నప్పుడు దాని నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. ఇలాగా 3 రకాలైనటువంటి శత్రువులు మన మీద ప్రతి నిత్యం ముప్పేటలా దాడి చేస్తూ ఉండగా ఆ దాడి నుండి తప్పించగలిగిన ఏకైక ఆయుధమే ప్రార్థన. అందుకనే మనం విసుకక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం విసుకక ప్రార్థన చేస్తూ ఉంటామో ఘనమైన విజయాలు ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మన జీవితంలోకి ప్రత్యక్షంగా దిగివచ్చి అనేకమైనటువంటి బంధకాల నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా ఒక ఉన్నతమైనటువంటి జయ జీవితం జీవించేవారిగా ఈ లోకంలో మనల్ని నడిపించగలరు. కాబట్టి విసుకక మనం ప్రార్థన చేయడం వల్ల అనేకమైనటువంటి గొప్ప గొప్ప విజయాలు మనం పొందుకొని ఆత్మీయ ఆనందముతో వర్ధిల్లెదముగాక.